తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ రంగానికి సంబంధించి కేసీఆర్ ప్రభుత్వంలో 7.6% విద్యారంగం మీద ఖర్చు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 15% విద్యారంగం మీద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. అదే కాకుండా దేశవ్యాప్తంగా గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ర్యాంకు 36 ర్యాంకు ఉంటే ఇప్పుడు అది 25వ స్థానానికి తగ్గిన మాట వాస్తవం. అంటే ర్యాంకును మెరుగుపరుచుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం మీద అత్యధికంగా అదేవిధంగా బడ్జెట్లో నిధులు కేటాయిస్తూ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా ఈరోజు తెలంగాణ పబ్లిక్ స్కూల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించుకున్నారు. అదే కాకుండా స్కూళ్ళు దగ్గర నుంచి పిల్లల్ని ఇంటి దగ్గరకు దింపే విధంగా అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి బస్సు సదుపాయాలు అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ కావచ్చు లంచ్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచే ప్రయత్నంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకుని తనే విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తూ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐటీఐ ప్లేస్ లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ అదే కాకుండా వీరనారి సాకలైలం యూనివర్సిటీ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ అదే కాకుండా ఎడ్యుకేషన్ కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. ఉస్మాన్ యూనివర్సిటీకి 1000 కోట్ల రూపాయలు కూడా బడ్జెట్ లో నిధులు కేటాయించుకున్నారు. అదే కాకుండా వీరనారి సాకలైలం యూనివర్సిటీకి 400 కోట్ల రూపాయలు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ముందుకు తీసుకుపోతూ దేశంలో ఎడ్యుకేషన్ రంగం అగ్రగామి ఉంచే ప్రయత్నం జరుగుతూ ఉంది. కేసీఆర్ గారు ఏనాడు కూడా రివ్యూలు నిర్వహించిన సందర్భమే చూడలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నెల ఎడ్యుకేషన్ రంగానికి సంబంధించి రివ్యూలు నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలకు వీసీలు ఉండే విధంగా అదే కాకుండా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేసే ప్రయత్నం అదే కాకుండా పోలీసు వాళ్ళ పిల్లల కోసం మంచిర్యాలలో ఆల్రెడీ స్కూల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉండే విధంగా దాదాపు 105 నియోజకవర్గాల్లో ఆల్రెడీ పనులు జరుగుతూ ఉన్నాయి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా ఓసీలకు సపరేట్ గా స్కూళ్లు పెట్టించి కులాల మధ్య చిచ్చు రేపే ప్రయత్నం చేస్తే ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ఏర్పాటు చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ విద్యా ప్రమాణాలు పరిరక్షించే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉంటే చూసి ఓరలేక హరీష్ రావు గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు నోటికి ఏదొస్తే అది మాట్లాడే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో మంచిని మంచిగా చెడుగా చూసే ప్రయత్నంలో ప్రతిపక్షాలు ముందుకు పోకుండా ప్రతిదాన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో వారు ముందుకు పోతా ఉన్నారు. వారి ఆయనలో తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ దేశవ్యాప్తంగా తెలంగాణ 28 రాష్ట్రాలు ఉంటే తెలంగాణ కింది నుంచి 3వ ప్లేస్ ఉన్న పరిస్థితి మనం చూస్తాం. ఈ రోజు అది విద్యా ప్రమాణాలు పెంపొందించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుని ముందుకు పోతా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మంచి జరుగుతూ ఉంటే చూసి ఓరలేక బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు హరీష్ రావు గారు నోటికొచ్చిన మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణ సమాజంతో గమనించాలి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ శాఖ మంత్రిగా వ్యవహరిస్తూ తెలంగాణ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది.